వీకెండ్ వస్తే మీకు రెస్టారెంట్‌కి వెళ్ళే అలవాటు ఉందా? బయట ముద్ద పడందే మీకు కడుపులో ఆకలి తీయటం లేదా? అయితే ఒక్కసారి నేను చెప్పిన మాటలు విన్న తర్వాత మీరు మళ్ళీ బయటికెళ్ళాలనుకుంటారా? లేదా ఇంట్లో ఫుడ్ తినాలనుకుంటారా? అనేది చూడండి. ఎందుకంటే సేఫ్టీ అధికారులు నిన్న జరిపిన దాడుల్లో దాదాపుగా మనం నిత్యం వెళ్ళే స్టోర్‌లన్నిటిలో గూడా కల్తీ పదార్థాలతో పాటు నిల్వ చేసిన పదార్థాలు, బూజు పట్టిన పదార్థాలు ఎక్కువగా ఉండడం గుర్తించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే చిన్న పిల్లలతో దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎంతో ఇష్టంగా తినే క్రీమ్ స్టోన్ మనందరికీ తెలుసు. క్రీమ్ స్టోన్‌కి వెళ్ళి మనం డిఫరెంట్‌గా ఐస్ క్రీమ్‌ని ట్రై చేస్తూ ఉంటాం. అందులో సీజనల్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అలాంటి క్రీమ్ స్టోన్‌లో కూడా నిల్వ ఉంచిన ఐస్ క్రీమ్‌ని వినియోగదారులకు అందిస్తూ ఉన్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న గుర్తించారు. దాంతోపాటు కరాచీ బేకరీ మనందరికీ తెలుసు. బిస్కెట్స్‌కి ఈ కరాచీ బేకరీ కేక్స్‌కి ఎంత ప్రసిద్ధి పొందిందో అందరూ కూడా కరాచీ బేకరీకి వెళ్ళి అక్కడ బిస్కెట్స్ అన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి కరాచీ బేకరీలో కూడా నిల్వ ఉంచిన పఫ్స్‌తో పాటు నిల్వ ఉంచిన శాండ్‌విచ్‌లన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న గుర్తించారు. కేఎఫ్‌సి చికెన్ అంటే మనందరికీ తెలుసు. కేఎఫ్‌సి చికెన్ ఏ విధంగా ప్రాచుర్యం పొందిందో. ఉదయం లేస్తేనే మనం కేఎఫ్‌సికి పోతూ ఉంటాం. అక్కడ రోల్స్ తింటూ ఉంటాం, లెగ్ పీసులు తింటూ ఉంటాం. అలాంటి కేఎఫ్‌సి చికెన్‌లో కూడా దాదాపుగా 10 రోజులుగా నిల్వ ఉంచిన చికెన్‌తోనే మీకు ఆ లెగ్ పీసులు, మీరు తీసుకునే ఆ చెస్ట్ పీసులు కూడా అందిస్తూ ఉన్నారు. కామత్ హోటల్ ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక 20 పేరొందిన రెస్టారెంట్ అన్నిటిలో కూడా ఇదే పరిస్థితి అయితే అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అధికారులు ఏ రెస్టారెంట్ల మీద దాడి చేశారో ఆ రెస్టారెంట్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది న్యూస్ 18 ఒక్కసారిగా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంది. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి. ఇలాంటి ఫుడ్ మీరు రోజు వాళ్ళు వేడి చేసి ఇస్తే మీరు ఆ ఫుడ్ని రోజు మీరు తింటూ ఉన్నారు. బయటకు వెళ్ళి లొట్టలు వేసుకొని తింటూ ఉన్నారు. వాటికి రేటింగ్స్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇలాంటి నాసిరకం ఫుడ్ని వినియోగదారులకు అందిస్తూ ఉన్నారు. రాత్రి ఏదైతే మిగిలిపోయిన ఫుడ్ ఉంటుందో దాన్ని ఉదయం వేడి చేసి దాన్నే కొంచెం మసాలాలన్నీ చల్లి మీ ముందు అందంగా డెకరేట్ చేసి పెడుతూ ఉన్నారు. దాన్నే మీరు లొట్టలేసుకొని తింటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాగ్ హౌస్ మనందరికీ తెలుసు. అక్కడ బిర్యానీ ఎంత ఇష్టంగా తింటారు. ఆ బిర్యానీ కోసం ఎక్కడెక్కడి నుంచో సిటీలో చాలా దూరాల నుంచి కూడా అక్కడికి పోతూ ఉంటారు. అలాంటి సాగ్ హౌస్లో కూడా చికెన్ బిర్యానీ 2-3 రోజులుగా నిలవ ఉంచిన చికెన్ బిర్యానీలను గుర్తించారు. చికెన్ ఏదైతే మీరు చికెన్ లెగ్ పీసులు వేసుకొని తింటారో ఆ చికెన్ లెగ్ పీసులు కూడా బూజు పట్టిన చికెన్ లెగ్ పీసులు, డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ అయితే అధికారులు గుర్తించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మీకు లిస్ట్ వినిపిస్తాను చూడండి. మీరు ఫ్రీక్వెంట్గా ఈ స్టోర్లకు కానీ వెళ్తే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇప్పటిదాకా తిన్నదేంటి, ఇక మీదట మీరు తినబోతుంది ఏంటి అనేది. క్రీమ్ స్టోన్ నేను ఇప్పుడే చెప్పాను. న్యాచురల్స్ ఐస్ క్రీమ్, ఈ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ కూడా తాజాగా చాలా సిటీలో చాలా ప్రాంతాల్లో దీని స్టోర్స్ అయితే ఉన్నాయి. కరాచీ బేకరీ దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోని అవసరం లేదు. ఎంత ఫేమస్ ఈ బేకరీ అనేది. కేఎఫ్సి దీని గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. అంటే మన నిత్య జీవితంలో ఇవన్నీ కూడా ఒక పార్ట్ అయిపోయాయనే మనం చెప్పుకోవాలి. రాయలసీమ రుచులు అనే రెస్టారెంట్లో కూడా అధికారులు దాడి చేశారు. చాలా వరకు కూడా నిల్వ ఉంచిన కుళ్ళిపోయిన పదార్థాలను అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. షాగ్ హౌస్ చెప్పాను ఇందాకే, అక్కడ బిర్యానీ ఎంత ఫేమస్గా ఉంటుందో. కామత్ హోటల్ ఇక్కడ మీల్సే చాలా ఫేమస్గా ఉంటుంది. అయితే ఈ మీల్స్లో మీకు సర్వ్ చేసిన కర్రీస్ అన్నీ కూడా 2-3 రోజులుగా ఫ్రిడ్జ్లో ఉంచి మీరు వచ్చే ముందే వాటిని వేడి చేసి అందంగా కంచంలో మీకు అక్కడ వడ్డిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. టాకో బెల్ ఇప్పుడు తాజాగా ఈ టాకో బెల్ అనేది చాలా ఫేమస్ పొందింది. ఇక్కడ టాకోస్ని చాలా ఇష్టంగా తింటారు. ఇవి కూడా నిలవ ఉంచిన పదార్థాలతోనే చేస్తున్నారు అనేది స్పష్టంగా అధికారులు గుర్తించారు. మరొకటి మనం చెప్పుకోవాలి, నిత్యావసర సరుకులు అమ్మే రతన్దీప్ స్టోర్ ఏదైతే ఉందో అందులో కూడా చాలా వరకు కుళ్ళిపోయిన పళ్ళుతో పాటు కుళ్ళిపోయిన పదార్థాలని ఉంచిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కృతంగా రెస్టారెంట్, వీధికి ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్లో కూడా చాలా వరకు కూడా నిలవ ఉంచిన పదార్థాలనే మీకు సర్వ్ చేస్తూ ఉన్నారు. వాటిని మీరు లొట్టలేసుకొని తింటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే లిస్ట్ అయితే చాలా ఎండ్లెస్గా ఉంది. నిన్న సిటీలో చాలా ప్రాంతాల్లో అధికారులు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. వీటిల్లో చాలా వరకు ఒళ్ళు గగ్గురు పుడ్చే విధంగా, అంటే ఆ విజువల్స్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ బయటకు వెళ్ళి తినరు
రెస్టారెంట్ అనరు. ఏ బర్త్‌డే పార్టీ వచ్చినా గానీ రెస్టారెంట్‌కి పోదాం అనే మాటే మీ నోట్లో నుంచి రాదు. ఒక్కసారి మీకు న్యూస్ 18 స్క్రీన్ మీద విజువల్ చూపిస్తున్నాం చూడండి. డీప్ ఫ్రిడ్జ్‌లో ఏ విధంగా కుళ్ళిపోయిన ఆ పదార్థాలను ఉంచారు, ఏ విధంగా మీకు సర్వ్ చేస్తున్నారు. మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అదే బూజు పట్టిన, అదే కుళ్ళిపోయిన చికెన్‌ని, అదే కుళ్ళిపోయిన మటన్‌ని వేడి చేసి దాని మీద మసాలాలు చల్లి అందంగా డెకరేట్ చేసి మీ ముందు ఉంచుతున్నారు. మీరు దాన్ని చక్కగా ఆస్వాదించి దానికి 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఇచ్చి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులైతే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. బయటకెళ్ళి తినటానికి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సిటీలో ఉన్న దాదాపుగా రెస్టారెంట్‌ల్లో జరిగే బాగోతం ఈ విధంగానే ఉంది. ఈ రెస్టారెంట్ అన్నీ కూడా ఏదో రోడ్ సైడ్ రెస్టారెంట్లు కాదు. చాలా పేరొందిన రెస్టారెంట్లు, మనం నిత్యం వెళ్ళే రెస్టారెంట్లు, ఏ చిన్న అకేషన్ వచ్చినా అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి రెస్టారెంట్లలో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దృశ్యాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసిన తర్వాత ప్రజల ముందుంచారు. అన్ని వీడియోలన్నీ కూడా రిలీజ్ చేశారు. ఒక్కసారిగా మీరు స్క్రీన్ మీద చూడండి. న్యూస్ 18 మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. ఎలా ముద్దగట్టిన చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచారు, ఎలా వండిన ఫ్రాన్స్ అన్నిటినీ కూడా డీప్లో అలా ఉంచి మీరు వచ్చిన తర్వాత వాటిని వేడి చేసి ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. బయటికెళ్ళి తినే ముందు మీరు తింటుంది నాణ్యమైన ఫుడ్డా లేదంటే విషంతో సమానంగా ఉన్న ఫుడ్డా అనేదైతే అధికారులు కోరుతూ ఉన్నారు. ఎక్కడైనా మీరు ఇలాంటి నాణ్యత లేని ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పేరొందిన రెస్టారెంట్లలో ఈ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మీరు ఈసారి బయటికెళ్ళి తినే ముందు మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారనేది ఒక్కసారి ఆలోచించుకోండి.